నమస్తే, వెల్కమ్ టు BLN న్యూస్. ములుగు జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల ఆరోగ్య కార్యాచరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్. సోమవారం ప్రారంభించారు. ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద నిర్వహించిన ఈట్ రైట్ వాక్ కార్యక్రమానికి కలెక్టర్ జెండా ఊపి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలని, సరైన ఆహారం, నిత్య వ్యాయామం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ 99 రోజుల ప్రణాళిక ద్వారా ప్రజల్లో ఆరోగ్యావగాహన పెంపొందించడమే లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, రెవెన్యూ, సిహెచ్ మహేందర్ జీ, డిఎంహెచ్ఓ గోపాలరావు, డిసిహెచ్ జగదీశ్వర్, డిఆర్డిఓ శ్రీనివాస్, డిపిఓ వెంకయ్య, సిహెచ్సి వైద్యాధికారి సురేష్, మున్సిపల్ కమిషనర్ రమేష్, మహిళా సంఘాల సభ్యులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మనము ప్రజాపాలన 99 డే ప్రోగ్రాం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ వారం మనము హెల్త్ వీక్ని జరుపుకుంటున్నాం. అంటే ఆరోగ్యానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ని మనము జరుపుకుంటున్నాం. ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఒక ర్యాలీ, ఆరోగ్య ఫుడ్ సేఫ్టీ ర్యాలీ ఏదైతే మనము చేస్తున్నామో దానికి సభాధ్యక్షులు డిఎంహెచ్ఓ గారు, వాళ్ళ ఎంటైర్ మెడికల్ బృందం, మన డిసిహెచ్ఎస్ గారు, మన సూపరింటెండెంట్ చంద్రశేఖర్ గారు, వాళ్ళ టీం, మెడికల్ కాలేజ్ వాళ్ళ ఆల్ ప్రిన్సిపల్స్, వాళ్ళ స్టాఫ్, వాళ్ళ స్టూడెంట్స్, నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్, వాళ్ళ స్టాఫ్, వాళ్ళ స్టూడెంట్స్, మన ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, మన మహిళా మనులు, మన స్థానికంగా కౌన్సిలర్లు, వార్డ్ మెంబర్స్లు అందరూ జాయిన్ అయ్యారు. మనము ఈ కాలంలో ఫాస్ట్ పేస్డ్ లైఫ్ పరిగెత్తే క్రమంలో డబ్బు సంపాదనలోనే పడి మనము ఆరోగ్యంని కాపాడుకోవట్లేదు. ఆరోగ్యంలో ముఖ్యమైన భాగం మనము ఏదైతే తింటామో, అంటే మనము బాడీలోకి ఏది మంచి పదార్థం వెళ్తే మన బాడీ కూడా అట్లా మంచిగా ఉంటుంది. టేస్ట్ మంచిగా ఉంది అని మనం బయట ఆహారం అన్నీ తినడం వల్ల ఇప్పుడు చిన్న పిల్లలకి చిన్న ఏజ్లోనే క్యాన్సర్ రావడము, హార్ట్ అటాక్ రావడము, విచిత్రమైన వేరే రోగాలు రావడం ఇవన్నీ వస్తున్నాయి. అందుకే ఈరోజు మనము ఎలాంటి ఆహారం తినాలి, ఎలాగా మనము పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మన ఇల్లు, మనం తినే ఆహారం, మన దేహం అన్ని గురించి ఈ ఒక అవేర్నెస్ ర్యాలీ అనేది మనము కల్పించడం జరిగింది. అలాగే ఈరోజు మనము ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ అండ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ వాళ్ళ గురించి కూడా వేరే హోటల్స్ని కూడా అంతా సందర్శిస్తూ ఎక్కడ క్వాలిటీ స్టాండర్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఏంటి కథ అనేది కూడా చెక్ చేస్తూ ఈరోజు వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళు హోటల్ నడిపే క్రమంలో ఎలాంటి క్లెన్లీనెస్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి అనే అవగాహన ప్రోగ్రామ్ని కూడా వాళ్ళకి మనము కల్పించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం ద్వారా మేము కూడా జనాలందరినీ కోరేది ఏంటంటే, వీలైనంత వరకు మనము మంచిగా ఆహారం తిందాం. మనం తినే ఆహారమే మన ఆరోగ్యంని 90% నిర్దేశిస్తుంది. మనం తినే ఆహారం మంచిదైతే ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ కరెక్ట్గా మనము తింటే మనకి ఎటువంటి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనము జీవితాన్ని మంచిగా గడపొస్తూ అని చెప్తూ ఈ ప్రోగ్రామ్ని మనము ఇప్పటికీ సమాప్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ.